From Srimad Bhagavatam, Canto 11, Chapter 6, Verse 15. Asyayetu hridaya sthiti samyamanam avyakta jiva mata mahikalamāhu soyam trinavirakila pachaye pravurta kalo gabira raya uttama పురుషస్వం. అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి. సో ప్రారంభం నుంచి లేనటువంటి వాళ్ళకి సంక్షేపంగా ఇది 11వ స్కందం. 10వ స్కందంలో భగవంతుడి లీలలు పూర్తవుతాయి. ఈ 11-12 స్కందాల్లో ఫలశ్రుతి, తర్వాత భగవంతుడు ఏ విధంగా ప్రళయము, తర్వాత ఈయన మార్కండే ఋషి, ఇట్లా కొన్ని ఉద్ధవ గీత కొన్ని దీనిలో వస్తాయి. అంటే ఇంకా భగవంతుడు తను వచ్చిన ఉద్దేశాన్ని పూర్తి చేసుకొని ఆ సమయంలో దేవతలు వాళ్ళకి భగవంతుడితో ఉండేటువంటి భగవంతుడిని చూస్తూ ఉండేటువంటి అవకాశాన్ని వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, మహిమల్ని వాళ్ళు స్తుతిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు నీవే ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయములకు కారణుడు. అక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త. మరి ఆయన ఎందుకు అంటున్నాడు ఇట్లా? మామూలుగా మనం ఎవరయ్యా సృష్టికర్త అంటే బ్రహ్మ, ఎవడయ్యా లయకర్త అంటే శివుడు, ఎవరయ్యా పాలకుడు పోషకుడు విష్ణుమూర్తి, మీరు కృష్ణుడు అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేష్. కృష్ణుడు అంతా ఆయన అధ్యక్షతలో, కానీ ఆయన చాలా గొప్పవాడు, చాలా పెద్దవాడు. కాబట్టి భగవంతుడు ఈ బ్రహ్మాండాల సృష్టి స్థితి లయ, స్థితి మీన్స్ మెయింటెనెన్స్. భగవంతుడు ఆయన మామూలుగా ఇంత పెద్ద పని జరుగుతుంటే ఓనర్స్ వచ్చి చూసుకుంటూ ఉంటారు. పెద్ద ఫ్యాక్టరీ జరుగుతుంటే ఓనర్లు ఎన్ని మీటింగ్లు పెట్టి వచ్చిపోతూ ఉంటారు. పని వాళ్ళు చేయరు, కానీ వాళ్ళు మీటింగ్. కానీ కృష్ణుడికి ఆ అవసరం కూడా లేదు. You know her? So give her a book, give her pamphlet. Whenever new people come, try to give them mala and a book. So, భగవంతుడు అంటే ఆయనకి ఎంతోమంది డైరెక్ట్గా ఆయన రావక్కర్లా. అలాంటి వ్యవస్థలు ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం. టాటా గారి కంపెనీలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైరెక్టర్లు, ఒక్కొక్క సూపరింటెండెంట్, మేనేజర్లు, ఆఖర్లో ఎపెక్స్. అక్కడ టాటా గారు మరీ ముఖ్యం అనుకుంటే అంతే కదా, ఆయన తన సీఈఓస్తో మాట్లాడుకొని పంపించేయచ్చు, వాళ్ళు చూసుకుంటారు. ఆయన ఇష్టం, ఎప్పుడైనా కావాలంటే ఆయన రావచ్చు. ఆయన దగ్గర ఉంటే కానీ పని కాదు.
నాట్ లైక్ దట్. అది మీ అందరికి జీతాలు ఎందుకు ఇస్తాడు? టాటా గారి దగ్గర ఉంటే పని కాకపోతే మీ అందరిని కూర్చోబెట్టి మేపుతాడే. కూర్చోబెట్టి ఇన్స్ట్రక్షన్స్ మీరంతా పని చేయాలని చెప్పినట్టుగా. సరిగ్గా కృష్ణుడు ఈ టాటాలు వీళ్ళంతా కూడా వాళ్ళు కూడా మనుషులే, కానీ భగవంతుడు పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలాక్రియాచ. భగవంతుడు ఆయన ఎంత శక్తివంతుడో మనకి ఊహకందని విషయం. ఓ పిల్లవాడు బెలూన్ చూసి బెలూన్ బుడగ పెద్ద బుడగ అంటూ ఉంటాడు. కానీ భగవంతుడు బ్రహ్మాండాలు టూ బిగ్, ఇన్కన్సీవబుల్ అచింత్య. భగవంతుడు అచింత్య, మన ఏ అంచనాలకి అందేటువంటి వ్యక్తి కాదు కృష్ణుడు. వీఆర్ సో ఫార్చునేట్. మనకి ప్రభుపాదుల వారి దయ వల్ల మనం కృష్ణుడితో మనకి పరిచయం కలిగింది. కృష్ణుడితో పరిచయం కలిగింది అనిపిస్తుందా? మామూలు దాన్ని అంటారు బుద్ధికి. మనం కృష్ణుడిని దర్శించుకోవాలి, కానీ మన బుద్ధి ఎంత తీక్షణంగా పనిచేస్తుందో, మన బుద్ధి ఎంతవరకు ఆలోచించగలుగుతుందో అంతవరకు పోయిన తర్వాత కృష్ణుడు దేవుడు. అంత అయిపోయిన తర్వాత ఇంకేమన్నా నమ్ముకోవాలి? ఈ బుద్ధిని స్ట్రెచ్ చేసి బస్ కృష్ణుడు లాంటి దేవుడు ఇంకోటి ఉండే అవకాశం లేదు. లేదా ఇంకా కృష్ణుడిని నమ్ముకోక తప్పదు. ఆ స్టేజ్కి వచ్చామంటే మనం కూడా ఎవరికైతే కేవలం కృష్ణుడిని నమ్మకం కలుగుతుందో దే ఆర్ వెరీ స్పెషల్ పీపుల్. నాట్ ఇన్ మై వర్డ్స్, నేను చదువుతున్నాను కదా, భగవంతుడే అంటున్నాడు. భగవంతుడు 9వ అధ్యాయంలో వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ బహూనాం జన్మనామంటే జ్ఞానవాన్. ఎన్ని జన్మల తర్వాత పూర్తిగా జ్ఞానం పండినటువంటి వాళ్ళు, మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు, కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు, భౌతిక జ్ఞానం ఉన్నవాళ్ళు, దే కెనాట్ అప్రోచ్ కృష్ణ. వాళ్ళు కృష్ణుడిని ఏమైనా నిద్రపోతుంటే చెప్పండి నాకు, నేను చూసి మాట్లాడు. ఐల్సి అంటే కృష్ణుడి మాటల్లోనే ఆయన బహూనాం జన్మనాం అంతే అంటే ఆఖరిలో అంతలో ఎన్నో జన్మలు. అందరూ మనుషులే, కానీ అందరూ కృష్ణుడి దగ్గర ఎందుకు రావటం? వాళ్ళ బుద్ధి అంత ఎదగలేదు, కృష్ణుని గుర్తించే అంత తెలివితేటలు వాళ్ళకి లేవు, కృష్ణుని నమ్ముకుని బతికే అంత తెలివితేటలు వాళ్ళ కండబలం మీద వాళ్ళ పరిమిత బుద్ధిని నమ్ముకునే వాళ్ళు. కానీ మన కృష్ణుడి గురించి తెలిస్తే ఈ పరిమిత బుద్ధి ఇచ్చింది కూడా ఎవడు? మనకి ఈ కండబలం కూడా ఇచ్చింది ఎవడు? ఆయన.
అంటే ఆయన నమ్ముకుంటే మనం ఇంకా ఎలా మనం నిశ్చింతగా బతకచ్చు. నిశ్చింతగా అంటే మీకేం ప్రమాదాలు జరగవనే. నిశ్చింతగా అంటే బాగా కట్టలు డబ్బు ఏం పని చేయకుండా వచ్చి పడుతుందనే. వాట్ డూ యూ మీన్? కృష్ణుడు దేవుడు అని తెలిసిన వాళ్ళు నిశ్చింతగా బతకచ్చు అంటే దాని అర్థం ఏంటి? ఏం కలుగుతుంది అంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మనసు విచలితం కాదు. అనుకూలం ప్రతికూలం, భౌతికంగా అనుకూలం ప్రతికూలం అవి ఆత్మకి లాభాన్ని ఏం కలిగించవు. గట్టిగా మాట్లాడితే ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఆత్మకి 50 రూపాయలు. మనకి ప్రతికూలంగా ఉండే పరిస్థితులే మన ఆత్మని మేలుకొల్పుతాయి. మనకి అంత అనుకూలంగా ఉంటే మీకు దేవుడు అవసరం కనిపించదు. అంత జాయ్ఫుల్గా ఉంది, అది ఇది ఆరోగ్యం బాగానే ఉంది, జనాలు అంతమందిని పొగుడుతున్నారు, మనకి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. సో మనమే ఎంజాయర్, ప్రొపరేటర్, భోక్త, యజమాని. నేనే ఓనర్ని, నేనే ఎంజాయర్ని. ఇది మనం చేస్తున్నటువంటి మన యొక్క అతి పెద్ద తప్పు. నేను ఎంజాయ్ చేయగలను, నేను సొంతం చేసుకోగలను అంటే వాడికి పూర్తిగా బుద్ధి లేదు. ఈ శరీరానికి ఏమై మనం ఎంజాయ్ చేయని పరిస్థితి వచ్చే క్షణంలో అయినా ఒకటి. రెండోది, మనం ఎంత ఓనర్ అయినా కూడా మనం ఆఖరి పైసా దాకా ఇక్కడే వదిలిపెట్టి అయినాడు. ఒక రాక్ఫెల్లర్, आपको एक वीडियो भेजा था. రాక్ఫెల్లర్ ఈజ్ ఆయన రోజుల్లో, ఇప్పుడు చనిపోయాడు. ఆయన రోజుల్లో ఆయన అమెరికాలో అత్యంత ధనవంతుడు. కానీ ఆఖరిలో ఆయనకి కొడుకు చనిపోయినప్పుడు ఆయన ముందే ఆయనకి ముసలితనం వచ్చి మంచంలో పడినప్పుడు అప్పుడు ఏం చేశాడు ఆయన? రాక్ఫెల్లర్ ఫౌండేషన్. తనకుండే మొత్తం ఆస్తులన్నీ కూడా రాక్ఫెల్లర్ ఫౌండేషన్. మన ఇస్కాన్ కూడా ప్రభుపాద ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్. అంటే మన దగ్గర అవసరానికంటే ఎక్కువ డబ్బులు ఉంటే దాన్ని మనం సమాజ సంక్షేమ కార్యాలకి ఉపయోగించాలని దాన్ని ఫౌండేషన్ అంటారు. ఫోర్డ్ ఫౌండేషన్. ఏదో సమాజానికి ఏదో చేయాలని వాడికి అంతులేనటువంటి డబ్బుని ఏ విధంగా. ఇక్కడ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఎంతో డబ్బు ఎక్కడ పడితే అక్కడ ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి రాక్ఫెల్లర్ ఫెలోషిప్. రీసెర్చ్ కోసం రాక్ఫెల్లర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, రాక్ఫెల్లర్ అది, రాక్ఫెల్లర్ ఇది, ఎన్నో కోట్ల డబ్బు. పాయింట్ ఏంది? ఆయనకు అర్థమైంది మనుషులు ఎంత ఉన్నా కూడా ఎంజాయ్ చేయగలిగేది చాలా పరిమితమైనటువంటిది. మన వల్ల కాదు. అలాగే ఈ సంసారంలో నేను మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా సొంతం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీలవుతుందా? జనాలంతా తిరగబడితే హిట్లర్ అవుదామని చూశాడు. హిట్లర్ అందరినీ అణగదొక్కి చంపేసి అలాగే
కొంత నడిచింది, లక్షల మందిని చంపాడు. కానీ భగవంతుడు అనుకూలించకపోతే, ఇది మన వేమన శతకంలో సామెత, కాలం అనుకూలంగా లేకపోతే పెద్ద పావును కూడా చలి చెవులు కుట్టి చంపుతాయి కదా. అప్పుడు మనం చూస్తూ ఉంటాం బల్లి చీమలని కొరికి తింటాడు. పావులు ముసలి బల్లి అయి ఉంటుంది, దీనికి దెబ్బతగిలి ఉంటుంది, పరిగెత్తలేదు, దాని పని పట్టిస్తాయి చీమలని కూడా పీకి కుట్టడం అంటే ముక్క కొరుకుతారు అంతే. చీమ కొట్టడం అంటే ఎందుకు తెలుసా మీకు? మీ చర్మాన్ని అది ఘాటు పెట్టింది, చీమ కుట్టింది అనుకుంటున్నాను. చీమ కుట్టిన నొప్పి ఎందుకు వస్తుంది? ఈ చర్మానికి డ్యామేజ్ జరిగినప్పుడు, అంతే కదా. ఏదో కుట్టడం అంటే అటు అనుకోమండి, చీమ కుట్టిందంటే కట్ చేసింది, కట్ చేయగా అదే మిమ్మల్ని గిల్లిన అటు చీమలు పీక్కు తినచ్చు, గండు చీమలు. ఇక్కడ దేవతలు బ్రహ్మదేవుడే సృష్టికర్త, శివుడు లయకర్త. కానీ వాళ్ళిద్దరు మీరు సార్ అంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశం వల్ల, మీరు మాకు ఇచ్చినటువంటి శక్తి వల్ల మేము సృష్టికర్త లయకర్తగా ఉన్నాం. మీరు ముందు మాకు ఆదేశం ఇచ్చారు, ఆ పని చేయాల్సింది. భగవంతుడు చెప్పిన పని మనం తప్పించుకోలేం. మనుషులు చెప్పిన పని మనం ఎగ్గొట్టడము, సాకులు చెప్పడము ఎన్ని చేయొచ్చు. భగవంతుడు ఆయన ఎలా కావాలంటే అలా తప్పించుకోలేం. ఇంతంతా ఆయన కంట్రోల్లో ఉంది. మనకి లోపల నుంచే మనం ఇక్కడ మీరందరూ పనిచేస్తున్నారు, మీకే లాభం, భౌతికంగా లాభమే లేదు. భౌతికంగా లాభమే ఉంది. మీరే డబ్బులు ఇచ్చి, మీరే భజనలు చేసి, మీరే సేవలు చేసి, ఎందుకు నేను ఇక్కడ ఊడిగం చేస్తున్నట్టుగా. కానీ మీకు అట్లా అనిపించడం, మీకు సంతోషంగా ఉంది. నేను మీ మనస్సులో కొంత మార్పులు ఈ పని చేస్తుంటే, భగవంతుడి పని చేస్తుంటే మీ మనసు ఎదుగుతుంది. అది మీరు సంతోషం దేవుడి పని చేసుకుంటే అంటే మనకి సంతుష్టి, ఎంజాయ్ చేయడం వల్ల లేనటువంటి సుఖం, ఎంజాయ్ చేయడం వల్ల కలిగినటువంటి సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్. మామూలుగా ఎంజాయ్మెంట్లో యూ ఫైండ్ జాయ్. మీ ఇంద్రియాలు మీకు కావాల్సిన విధంగా అనుభవిస్తున్నాయి మూర్ఖతనంగా, ఎందుకంటే అది ఎక్కువ సమయం అనుభవించలేము. కానీ మనం మూర్ఖులం కాబట్టి దాన్ని ఎంజాయ్మెంట్ అనుకుంటూ ఉంటాం. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయో నయవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుధ అంటే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు శారీరక భోగాల నుంచి ఆయన దాన్ని విషంలాగా, మీకు ఏమైనా విషం తాగించాలని చూస్తుంటే పారిపోతారు లేదా గట్టిగా వాడు నీ గొంతు పెకిల్చి నోట్లో విషం పోసి చంపాలి. మీరు తలకాయ ఇడి తిప్పి కింద తిప్పి పారిపోవడానికి గుంజుకొని. కానీ విషయం విషయంలో మీకు తెలిసింది, జ్ఞానం ఉంది కాబట్టి. మరి ఇంద్రియ భోగాలు కూడా విషయం అంటున్నారు ఇక్కడ. విషయాసక్త మన విష సతత కాయం. విష సతత కాయను మనం గౌరంగ దేవుడి భజన అవి మాత్రం మనం స్వీకరించటం లేదు. ఏది నిజంగా సుఖాన్ని కలిగిస్తుందో, ఏది సుఖంలో అనిపిస్తుందో,
కానీ ఏది నిజంగా సుఖాన్ని కలిగిస్తుంది? ఇక్కడ వాళ్ళు స్పష్టం చేస్తున్నారు, నేను సృష్టికర్తను కాదు, నేను పాలకుడు పోషకుడు కాదు, అందరూ నేను లయకర్తను కాదు, కాల రూపంలో నీవు ప్రకృతి యొక్క వ్యక్త స్థితులను క్రమపరిచి ప్రతి జీవుడిని నియంత్రించదు. ఎంతటి నియంత అయినా కూడా, పొద్దున కూడా చెప్పాము, బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు ప్రభుత్వం ఉంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, కానీ ముస్లింలందరూ ఒకటై వాళ్ళు వ్యాండలిజం అంటే ఎవరు చెప్పిన వినకుండా అంటే కొంత మిలిటరీ తోడయి వీళ్ళతో ఒకటై బస్ చట్టబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎత్తిపారేస్తారు. వాళ్ళు చట్టబద్ధంగా ఎన్నుకుంటే వాళ్ళకి అధికారం కదా, అంతే కదా. మనంతా ఓట్లేసి మోడీని కూర్చోబెడితే ఆయన ఇల్లు తగలబెట్టి ఆయన అంత దాడి చేసేసి ఆయన రిజైన్ చేసి పరిపేట్ చేస్తే మీరేం చేస్తారు? మీ గొంతు కలిసి మీ తలకాయ బాలు కొడతారంటే నా గొంతు బాబు బతుకుంటే బొల్సాగు తింటా, ఎందుకు వచ్చింది? దాని అంటారు కాలం అనుకూలంగా. ఆమె డిక్టేటర్ ఏం కాదు, వాళ్ళందరూ అంటున్నారు చేసేది వాళ్ళు తప్పు, బంగ్లాదేశ్లో చేస్తున్నది ముస్లింలు తప్పు. ఈమె లేదు, హిందువులు ముస్లింలు అందరూ సమానంగానే బతకాలి, వాళ్ళ హక్కులను బట్టి బతకాలి, ఎవరు కష్టపడి సంపాది అంటే ఆమె న్యాయం చేస్తుంది. కానీ వాళ్ళు రెచ్చిపోతుంటే అప్పుడు సరి చేయడానికి పంపించాలి కదా. అటు చేస్తే వాళ్ళు నువ్వు నియంతలాగా ఎట మమ్మల్ని కొట్టిస్తుంది అంటే కాలం అనుకూలంగా లేదు, అందుకే పలాయనం. కాలం అనుకూలంగా లేదు, ప్రధానమంత్రి కూడా పారిపోతాడు, వాళ్ళైనా అందరి మీద ప్రచారం చేస్తాడు. కాలం అనుకూలంగా అయితే ఆయనంతటా ఆయనే కనిపించకుండా పారిపోతాడు అక్కడికి. ఏ వెనక సందులోంచో ఎక్కడికి పోయాడు కూడా తెలియకుండా. గజియాబాద్ యూపీలోకి వచ్చిందంట స్పెషల్ ఫ్లైట్లో. వాళ్ళు అది కనుక్కునే ఆ ఫ్లైట్ విమానాన్ని పేల్చి పారేసే ముందు అది పక్క వచ్చేసింది, పక్కనే కదా ఇండియాలోకి వచ్చింది. ఆ తర్వాత దీన్ని ఏమంటారు, చేసిన కర్మాన్ని అనుభవించక తప్పదు. కాలం సమయం వచ్చిందంటే కర్మలు పండాయంటే ఎంత బలవంతుడైనా కూడా బెండి తీసి అంటే భక్తులకి వాళ్ళకి ఈ బిజినెస్ కాదు, ఇక్కడ ప్రధానమంత్రి అవ్వాలా, ఇక బాగా డబ్బులు సంపాదించాలా. భక్తుల యొక్క బిజినెస్ ట్రాన్సెండెంటల్ బిజినెస్. వీళ్ళంతా కూడా మెటీరియల్ బిజినెస్, అన్ని మెటీరియల్ ప్లాన్స్. కానీ భక్తులు వాళ్ళు వేసే ప్లాన్లు నాశనం లేనటువంటి ప్లాన్. మీరు ఈ జన్మలో 25% కృష్ణ భక్తి అలవాటైంది, క్రమశిక్షణ భజన బాగుంది చేస్తున్నారు, ఈ లోపల పోతారు. కానీ నెక్స్ట్ బర్త్లో, ఎందుకంటే ఇది పోయే బిజినెస్ కాదు, మీ మనసు ఎదిగింది, వచ్చేదంలో ఆ ఎదిగినటువంటి చోటు నుంచే మీరు అంతకంటే ఎదుగుతారు. డబ్బులో ఎదిగితే డబ్బు ఇక్కడే ఉంటుంది, మనసు ఎదిగితే మీరు నీచంగా బతకలేరు. అంటే మీలో ఒక మంచితనం అంటే మీరు ఆ ముస్లింలాగా క్రిస్టియన్లాగా ఏదో ఘోరమైన పనులు చేయలేరు. మనసొప్పదు మాట్లాడితే ఎట్లా మనం మేము కూడా మతం మార్పిడికి తిరుగుతున్నాం కదా, అంతే కదా. నేను చదువుతున్నా, నువ్వు కృష్ణ భక్తులు కావాయా చదువుతున్నాం, అందరికీ చదువుతున్నాం, హిందువులు కూడా చదువుతున్నాడు. వినాయకుడి భక్తి వదిలిపెట్టి కృష్ణ భక్తులు కావాయా, సాయిబాబా భక్తి చేయమాకయా, అది తప్పు. నువ్వు ముస్లిం క్రిస్టియన్ అసలు ఏం లేదా అక్కడ. మీరు తలకాయలు పాల్గొట్టడం తప్పితే మీ ధర్మంలో గొంతులు కోసుకొని తలకాయలు అంతకంటే ఏం లేదు అక్కడ. అది కాదే ధర్మం అంటే. ధర్మం అంటే
మనసులు కలవాలా, అందరూ కలిసి ఉండాలా, అందరం కూడా సుఖంగా ఉండాలా. సో అది నిజమైనటువంటి ధర్మం అంటే. కాబట్టి ఇక్కడ దేవతలు వాళ్ళ కృష్ణుడు దేవతలతో పోలిస్తే ఆయనకి శక్తి లేనటువంటి వాళ్ళలాగా భగవంతుడు నాజూకుంటాడు. దేవతలు ఖడ్గాలు ఖండలుగా యమరాజు ఇలా తను తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు కృష్ణుని చూడగానే సావధానం. మనం యమరాజు చూసుకుని ఉచ్చపోసుకుంటాం, కానీ యమరాజు కృష్ణుని చూడగానే ఆయన దగ్గర ఆయన అందరి మీద పెత్తనం చేస్తూ ఉంటాడు. యమరాజు పెత్తనం చేయకపోతే మీ తాతగారు ఎట్ట పోయాడు, అందరి మీద ఆయన పెత్తనం ఉంటుంది. కానీ కృష్ణుడు కనపడ్డాడంటే యమరాజు సార్ 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 ఎంత బలం ఉన్నాడు తెలుసు. కృష్ణుడు చూడడానికి యమరాజు కృష్ణుడి కంటే 100 రెట్లు బలంగా ఉన్నట్టు కనిపిస్తాడు. ఆ మీసాలేంది, ఆ బుగ్గలేంది, ఆ కండలేంది, ఆ నడిచే తీరేంది. కానీ కృష్ణుడు వచ్చిన టీనేజర్ లాగా ఆయన కనపడంగానే ఎందుకంటే భగవంతుడి శరీరం అది నాశనం లేనటువంటి శరీరం. భగవంతుడి శరీరానికి ఆయన భగవంతుడు మీ మీద గాలి ఊతి పడి చచ్చిపోతారు మీరు. అంటే అది తుఫాన్ల కంటే కూడా బలంగా ఉంటుంది. భగవంతుడు కావాలంటే ఒక దెబ్బకి చూస్తే పడిపోవచ్చు. భగవంతుడు చనిపోతారు. అంటే ఈ దేవతలకి వీళ్ళందరికీ వాళ్ళంతా పొజిషన్లు, వాళ్ళందరికీ పొజిషన్లు ఇచ్చినవాడు కృష్ణుడు కాబట్టి వాళ్ళ దగ్గర కృష్ణుడి దగ్గర వాళ్ళ పప్పులు ఉడకవు. వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఎప్పుడైనా పీకి పారేయచ్చు కృష్ణుడు. హసీనా బేగం పీకి పారేస్తాడు. నిన్నటిదాకా ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ఎక్కడ దాక్కుందో తెలియదు. అదేంది అంటే నిజంగా దేవుడు ఆయన తోలు బొమ్మలు ఆడిస్తాడు. ఈరోజు దాకా వెరీ పవర్ఫుల్. నీకు ఇంకా ఆ స్థితిలో ఉండడం ఇంకా 2 ఏళ్ళు ఉంది. భగవంతు సార్లు నువ్వు చేసినట్టే 2 ఏళ్ళ ముందరే విఆర్ఎస్ బలవంతంగా ఇంక పో నువ్వు ఇక్కడి నుంచి. ఈ రకంగా అంటే మనం ఇప్పుడు మానవ జీవితం ట్రాన్సెండెంటల్ బిజినెస్, వేరే బిజినెస్ ఏంలా. ఏదో బతకడానికి మనంతా కొద్దిగా ఏర్పాటు చేసుకుని ఎందుకు బతుకుతున్నావో నీ దగ్గర జవాబు లేకపోతే నీ బతుకుని ఇంకా కష్టాలు కొనుక్కోవడానికి, ఇంకా బతికితే ఇంకో 4 కష్టాలు పోగు చేసుకుంటాం, ఇంకా బతికితే ఇంకో 10 కష్టాలు, ఆ తర్వాత చనిపోతావు. ఇంక నీ వచ్చేది నీ కష్టాలు చేసిన పోలే. ఎందుకంటే ఎప్పుడు ఆలోచించాల నేను కర్మలు చేయడంలో నేను స్వతంత్రం కాదు. కర్మణో అవి బోద్ధవ్యం చ అవికర్మణ అకర్మణస్య అబోద్ధవ్యం కిం కర్మేతి కిమకర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ మోక్షతే శుభాత్. అందరూ కూడా స్కూళ్ళల్లో కాలేజీల్లో ఇవి అధ్యయనం చేయాల్సింది. దేవుడు బేవారసుగా పంటలు పండిస్తుంటే వీళ్ళంతా కొంచెం పిచ్చి చదువుతుంది, పెద్ద జీతాలు తీసుకుని. అంతే కదా, పెద్ద డిగ్రీలు అంటే పంటలు పండుతాయండి. దానికి సంబంధించి భగవంతుడు పంటలు ఇస్తే పండితే, భగవంతుడు పంట వెళ్ళిపోతే అడుక్కు తినాలి. నేను రోజు స్నానం చేసేప్పుడు నీళ్ళు తాగేప్పుడు నాకు భయం పుడుతూ ఉంటుంది. అదేందనుకో నీళ్ళు తాగుతాడు, ఈ నీళ్ళు లేకపోతే ఎట్లా, మన అండర్ గ్రౌండ్ వాటర్ ఇంకిపోతే ఏ రోజుకి ఆ రోజు నీళ్లు కొనాలి. అర్థమవుతుందా? నీళ్ళు జాగ్రత్తగా వాడాలి కదా. మీరు మీ మొరటి బుద్ధులు అయితే ఎవరైనా కూడా బాగా భక్తి చేస్తుంటే ప్రతి దానిలో కూడా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి దానిలో ఇది తెలుసు. ఈ భగవంతుడు మనకు ఫ్రీగా ఇస్తున్నాడు.
మన అక్కడ విశాఖపట్నంలో ఒకసారి జనాలు గాలి పీల్చి అంతా కూడా సోద పడిపోయారు. ఏంటంటే ఆ ఫ్యాక్టరీలో ఏదో లీక్ అయిందంట. లీక్ అయి పాయిజన్గా బయటకు వచ్చాయి. ముక్కులోకి పోయింది. అందరు సోద పడిపోతున్నారు గాలి పీల్చి. మనకు అర్థం కావట్లేదు. ఫ్రీగా గాలి వస్తుంది పీల్చుకొని మన అహంకారాన్ని అంతా తిరుగుతున్నాం. కానీ నిజంగా విషయాలు అర్థమవుతాయి కదా. విషయాలు ఎలా ప్రతి క్షణం మనం భగవంతుని మీద ఆధారపడి ప్రతి క్షణం నీళ్ళకి గాలికి అదే స్నానం చేసేప్పుడు ఎన్ని నీళ్ళు వాడితే సరిపోతుంది. ఇప్పుడు ఆలోచించారా? ఎన్నో నీళ్ళు పోసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆలోచిస్తారా? స్నానం చేసేప్పుడు ఎన్ని నీళ్ళు పోసుకుంటే చాలు? బకెట్ ఉన్నారా? మిగతాది నేను ఇలాంతా వెళ్ళిపోయిన తర్వాత కాంపిటీషన్ తిరిగితే 5-6 బాటిళ్ళు ఉన్నాయి. వాటిలో 3 అంతులు 6 అంతులు ఈ నీళ్ళు అన్నీ ఉన్నాయి. మీరైతే ఏం చేస్తారు? బాటిల్లో నీళ్ళు కూడా చెత్తబుట్టలో పడేస్తారు. నేను తీసుకెళ్ళి ఆ నీళ్ళని టాయిలెట్ బకెట్లో కడుక్కోవడానికి మనం తాగబోతు కడుక్కోవడానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు అటువంటి పని? మనకెందుకు వచ్చింది? మనం మహారాణులు రాజకుమారులే ఎవడో సప్లై చేస్తున్నాడు, మనం పోతూ ఉండడం. అంటే ఎవరికైతే భగవంతుడు బాగా అర్థం అవుతారో అంటే మనుషులతో సంబంధాలు కూడా మీరు ఒకళ్ళు దెప్పుకుంటూ తిట్టుకుంటూ అవమానం చేసుకుంటూ తప్పులు పట్టుకుంటూ మీకు తెలిస్తే మీరు జాగ్రత్తగా సంబంధాన్ని ఎలా జాగ్రత్తగా నెట్టుకు రావాలా. ఎందుకంటే మనకి భక్తి చేసే వాళ్ళు దొరకడం కష్టం. అవి ఉన్నవాళ్ళు ఎడమొహం పెడమొహం పెట్టుకుంటే మీరు సుఖంగా సంతోషంగా భక్తి ఎలా చేయగలిగితే ఆ మొహం చూడగా మీరు ఇరిటేట్ అవుతుంటే అబ్బా వచ్చిందబ్బా యమున వచ్చిందబ్బా. మంచిగా మాట్లాడకపోతే అట్టగా అనిపిస్తుంది. మంచిగా మాట్లాడుకుంటే మనకి సంతోషం కలుగుతుంది. యమున వచ్చింది, తేజస్సు వచ్చింది, మన బలం పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతుంటే మనకు బలం పెరుగుతుంది కదా. మీరు అహంకారానికి అది అందరికి పోతే ఒంటి పెట్టలాగా కూర్చొని రాక్షసులాగా ఒంటి రాకాసులాగా కూర్చొని మనం చేసుకున్నది. అంటే మందిరానికి ఎవరు వస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా హౌ టు డీల్ విత్ జాగ్రత్తగా. ఎందుకంటే అందరికంటే మైనారిటీ ముస్లింలు ఎక్కువ ఉన్నారా, కృష్ణ భక్తులు ఎక్కువ ఉన్నారా? ముస్లింలు 30 కోట్ల మంది ఉన్నారు. కృష్ణ భక్తులు 3000 కూడా ఉన్నారా? అంటే అందరికంటే మనం మైనారిటీ, మనకు హక్కులేం లేవు. ఎందుకంటే వాళ్ళంతా కూడా బల ప్రదర్శన చేసి ఓట్లలో మీకు ఓటేస్తే మాకు ఇది ఇవ్వాలి. మీరు ఏమైనా అడిగారు ఏంటి అట్లా? మీకు ఓటేస్తే మా హిందువులకి ఏం చేస్తారు? ఎవడికి వాడు నిద్రపోతాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణుమూర్తి కూడా. విష్ణుమూర్తి కృష్ణుడు ఒకటే. మీకు తెలుసో తెలీదు? కృష్ణుడు వచ్చాడు, విష్ణుమూర్తి వెళ్ళేసి నిలబడతాడు. ఆయనే ఆయన తెలుసు. నేను ఈయన నుంచి వచ్చాను ఈయనకి సేవ చేయడం కోసం. మనం కూడా ఆయన నుంచి వచ్చాం, మనం కూడా ఆయన సేవ చేయాం. కానీ మనకు ఉండేటువంటి చిన్న తలకాయతో అహంకారంతో దేవుడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, భక్తి ఎంత జాగ్రత్తగా చేయాలి, సీరియస్గా తీసుకోవాలి. అన్నిటికంటే మీరు బ్యాంకు పోవాలని టైంకి వాడు మేనేజర్ చూసి ఏమైనా 9 పావుకి మొహం పెట్టాడంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీరు పోతారు జాగ్రత్తగా పోయి అందరు చూస్తున్నారు లేదని టైంకి జిమ్మికలు చేస్తూ ఉంటారు కదా. మీరు టైంకి రానప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటారు, వాడు చూడకుండా లోపలికి వెళ్ళిపోవాలి. మీరు టైంకి వచ్చినప్పుడు అందరు చూడాలి, మెల్లగా లోపలికి పడి. ఎందుకంటే టైంకి వచ్చాం కదా. మరి దేవుడి దగ్గరికి వచ్చేప్పుడు అట్లా వస్తున్నారే. మన పద్ధతులు మనం తయారై, కానీ మీకు దేవుడు గొప్పతనం తెలిస్తే ఎంత టైంకి వెళ్ళిపోవాలి. నేను ఆయన నా కోసం ఎదురు చూడడానికి, తేజస్సుని ఎప్పుడు వస్తుంది నన్ను చూడడానికి, ఆయన చూడడానికి నువ్వు పోవాలి, నేను చూడడానికి ఆయన ఎదురు మీరు పోవాలి. వీఆర్ టూ స్మాల్, వీఆర్ టూ అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతుంటారు, సున్నాలు పెడతా ఉంటారు. అప్పుడు వెరీ పెట్టుకుంటా, వెరీ గుడ్. నేను ఎంత మంచిదో చెప్పడం లేకపోతే అటు పొడిగిచ్చేస్తాను.
అంటే అట్లా దేవుడు కృష్ణుడు ఎంత గొప్పవాడంటే, మీరు ఎంత మంచి భక్తులు అంటే మీకు ఎంత కృష్ణుడి మీద నమ్మకం, మీ మీద కంటే మీ కృష్ణుడి మీద నమ్మకం. ఎందుకంటే మా కాలు చేయబడిన పడిపోవచ్చు, మన మీద నమ్ముకుంటే లాభం ఏంది, దమ్మిడి లాభం లేదు. కృష్ణుని నమ్ముకుంటే లాభం. మీ తెలివితేటలు ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు. నేను శ్లోకం గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నం చేశాను. నేను కొద్దిగా టైం పట్టింది. మొదట్లో ఆఖరి 2 లైన్లు గుర్తొచ్చాయి. వాసుదేవం సర్వమితి సమాత్మ, అదేవుడు దేవుడు మళ్ళీ ముందు లైన్ గుర్తు చేశాడు. అప్పుడు భోగనాం జన్మనామంతే జ్ఞానమాన్ మా ప్రభు, అంత దేవుడే. స్వామి మీకు సేవగా 4 మంచి మాటలు చెప్పాలని మా ప్రయత్నం, సహాయం చేయండి. ఆల్రెడీ టేక్ ఇట్ అంటే ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు ఏ విధంగా భగవంతుడు సూచిస్తున్నారు. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో. కంప్లీట్ టైం అయింది. ప్రతి జీవుణ్ణి నీవు నియంత్రించుతున్నావు. నాభిత్రయ కాలముగా నీవు అగోచరము కార్యములచే సమస్తమును నశింపజేయదు. ఈ విధంగా నీవు దేవుడు అన్నీ ఆయన కంట్రోల్. గభీరరయ అగోచరము గతి బలం. ప్రకృతి నియమానుసారం మన దేహంతో పాటు అన్ని వస్తువులు అవి నాశనం అవుతున్నట్లు మనం గమనించవచ్చు. నేను ఒక మంచి ప్రభుపాదుల లెక్చర్ చదివాను నేను. మనం శరీరం ఎదుగుతోంది అంటాం, కానీ మనం అనాల్సిన శరీరం మారుతుంది. అంటే ఇప్పుడు నా వయసు 60 ఏళ్ళు దాటింది. 60 ఏళ్ళు దాటితే శరీరం నాశనం అవుతుందా ఎదుగుతుందా? మీ వయసులో కొంత అనొచ్చు ఎదుగుతుందని. ఒక వయసు దాటిన తర్వాత 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎదగడం ఉండదు, వెలుగు మూల పడుతూ ఉంటుంది, అంటే నాశనం అవుతుంది. వీరి వయసు వస్తుంది. కాబట్టి శరీరం మారుతుంది. మనం శరీరం మారుతుంది కాబట్టి ఆ శరీర ప్రభావంలో ఉంటున్నాం మనం. చిన్నపిల్లలు చిలిపి చేష్టలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమొచ్చి ఆ శరీరం అటకు తిరుగుతాండి, భజన నేర్చుకోవాలా, కూర్చోవాలా, ఆరదాదల్లా శరీరం ఇబ్బంది పెడుతుంది. ఏం చేస్తుంది? గమ్మునుండలేదు. పిల్ల శరీరం ఏదో చేసేయాలని బుద్ధి కూడా లేదు. అంటే తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి. అంటే ఆ శరీరం ప్రభావంలో బతుకుతున్నారు. మళ్ళీ మీకు వయసు వచ్చేప్పటికి బాధ్యతలు తెలుస్తాయి. అప్పుడు నేను ఎక్కడికి మందిరానికి వెళ్తే భజన చేయాలా, ఆరతి చూడాలా, అంటే ఈ శరీరం ఈ వయసు వచ్చినప్పుడు మీకు ఈ శరీరం ఎదగకపోతే మీ వయసులో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట. వాళ్ళంతా జాగ్రత్తగా ఉంటున్నారు, ఏంటి వాళ్ళేం పట్టించుకోవట్లా. అంటే వాళ్ళకు కూడా మీ వయసు ఉంది, కానీ వాళ్ళ బుద్ధి ఎదగాలంటే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో దేహంతో పాటు అన్ని వస్తువులు క్రమముగా క్షీణించుట మనం గమనించవచ్చు. క్షీణించుట యొక్క దీర్ఘకాల ఫలితాన్ని మనం గమనించవచ్చు. కానీ ఎలా జరుగుతుందో అంటే జుట్టు గోళ్ళు ఎలా పెరుగుతున్నాయో మనం చూడలేము. వాటి మొత్తం పెరుగుదల గమనించవచ్చు, కానీ ప్రతి క్షణం పెరుగుదలని ప్రతి క్షణం మారుతుంది, అది కనబట్ల. కానీ కొంత తేడా వచ్చిన తర్వాత మన కంటికి కనబట్ల. గోరు ప్రతిరోజు ఎదుగుతుంది. గోరు 4 రోజులు ఎదగకుండా 5వ రోజు పురుక్కుని వస్తుంది. వెంట్రుక చూస్తే గుండు గట్టి కొట్టుకుంటాం శనివారం సాయంత్రం కొద్దిగా తేడా వరుస కొద్దిగా పడతారు, మళ్ళీ మనకి టచ్ అవ్వడం ప్రారంభమవుతుంది తెలియకుండానే. అదే ఇల్లు క్రమముగా చెడిపోయి చివరకు కూల్చివేత వరకు వచ్చును. అది ఏ విధంగా జరుగుతుంది అంటే కాలం అనేటువంటిది మనం క్షణం గమనించలేకపోయినా
సుదీర్ఘ కాలంలో ఇల్లు పాడవటం మనం చూడవచ్చు. అంటే క్షీణించిన చెడిపోవటం యొక్క ఫలితాలని మనం అనుభూతం చేసుకోగలం, కానీ అది ఎలా జరుగుతుందో మనకి అగోచరం. కాల రూపంలో భగవంతుని యొక్క అద్భుతమైన శక్తి, అటు భక్తులకి ఆశ. మనకి అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి పరిస్థితులు, ఏం పర్వాలేదు, భగవంతుడి కాలం ఒక క్షణంలో పరిస్థితులు మారుతాయి, ఒక్క క్షణంలో. ఎందుకంటే మన వరకు భక్తులు అవ్వడానికి చూసుకుంటూ ఉండాలి, మిగతాది భగవంతుడు ఆయన టైంకి ఆయన చేస్తాడు. కాల రూపంలో భగవంతుడు అద్భుతంగా పనిచేస్తూ ఉంటాడు. సూర్య గమనం యొక్క జ్యోతిష్ గణనాన్ని బట్టి సంవత్సర కాలం 3 భాగాలు, సంవత్సరాన్ని 3 భాగాలు. ఏమంటాడు దాన్ని? మనం సమ్మర్, వింటర్, తెలుగులో 6 ఋతువులు కదా, 12 నెలలు, 6 ఋతువులు, 2 పక్షాలు నెలకి ఋతువులు. ఇక్కడ త్రినాభి కాలం అనేది 3 భాగాలు, సంవత్సరాన్ని 3 భాగాలు. మేషము, మిథునము ఈ రాశులు, వృషభ రాశి, కర్కాటకం అదొక, అంటే అయిన 4 నెలలు అయినాయి. 4, 3, 12. మనం వింటర్ అంటే ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4ని మనం శీతాకాలం ఉంటాం, నవంబర్ వచ్చేప్పుడు. ఆ తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఎండాకాలం ఉంటాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మళ్ళీ వర్షాకాలం, మళ్ళీ నవంబర్ నుంచి మళ్ళీ అని త్రినాభి. తర్వాత ఇవి కూడా మనకి తెలియాలి, మనం హిందువులం కాబట్టి. మేషము, మిథునము, వృషభము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. ఇక్కడ 4 మధ్యలో ఆయన బ్రేక్ ఇచ్చాడు ఈ 3 భాగాలు. ఉత్తమ పురుష ఆఖరి లైన్లో వచ్చింది. ఉత్తమ పురుష అనేది భగవద్గీతలో కూడా అందరికంటే ఈ నాశనం లేనటువంటి, నాశనం ఉన్నటువంటి వాళ్ళ మీద నాశనం లేనటువంటి వాళ్ళు, నాశనం ఉన్న నాశనం లేనటువంటి వాళ్ళ మీద వీళ్ళందరిపైన ఇంకొక పురుషుడు ఉన్నాడు. ఆయన్ని అతోస్మి దేవుడు, అతోస్మి లోకే వేదేచ ప్రతిత పురుషోత్తమ. నాశనమయ్యే పురుషులు మనమంతా కూడా నాశనమయ్యే పురుషులు ఈ భూమి మీద. భగవంతుడి లోకంలో నాశనం లేనటువంటి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ దేవుడితో సమానమైంది, వాళ్ళకి నాశనం లేదు శరీరం. అందుకని కృష్ణుడు నాశనం లేని వాళ్ళ మధ్యలో కూడా చేతనశ్చేతనానా యస్మాత్ అక్షరమతీతోహం 15వ అధ్యాయం. అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదేచ ప్రతిత పురుషోత్తమ. అక్షర పురుషులకు అతీతుడు, ఉత్తమోత్తముడు ఒకటే నేను జగత్తునందు, వేదములందు నేను పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందితిని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి